నాకంటూ ఒక చాయిస్ ఇస్తే, ఒక ఛాన్స్ వస్తే, నా టాలెంట్ ఏందో నేనేందో నిరూపించుకుంటా అనే వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్. 102%. ఒక కమిట్మెంట్గా రండి, ఒక గోల్ పెట్టుకుని రండి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ఓకే, కంటిన్యూటీ ఉంటే మాత్రం ఏ బిజినెస్ అయినా సక్సెస్. ఈ బిజినెస్లో నేను చెప్పాను కదా, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మన జోబ్ నుంచి అయితే పెట్టేది లేదు. ఓకే, సో మినిమమ్ 30% ఎఫర్ట్ పెట్టినా, నేను 50% 100% నేను 1 month లోపల పెట్టినా అంటే 1 month లోపల నీకు 20 lakhs వస్తుంది. 30% 1 year మొత్తంలో నువ్వు తిరిగినా కానీ 30% ఎఫర్ట్ పెట్టగలిగినా కానీ, సక్సెస్ సేల్స్ చేయగలిగినా కానీ నీకు మినిమం 20 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో 20 lakhs ప్యాకేజ్ ఒక సాఫ్ట్వేర్లా రావాలంటే 15 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, ఆయనకి మంచి టాలెంటెడ్ అయ్యేది ఇంటనే వస్తుంది. సో నీకు ఇక్కడ ఫ్రీగా, ఫ్రీ టైంలో నువ్వు ఫ్రీలాన్సింగ్గా ఏం లేకుండా కష్టపడకుండా నువ్వు వర్కౌట్ చేయగలుగుతున్నావు. సో మంచి ఇన్కమే కదా మేడం, మన గోల్స్ డ్రీమ్స్ని ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఆల్రెడీ చెప్పాను, హౌస్ వైఫ్ అయినా ఎవరైనా కానీ చేసుకోవచ్చు. సో మరి ఈ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇస్తారు సార్? ఆల్రెడీ మనం అనుకుంటున్నట్టు కానీ ఇన్ కేస్ మీ ఆఫీస్ వరకు రాలేమో అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో ఏమైనా ట్రైనింగ్ ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా మోసాలు అవన్నీ చేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. నేనేం చెప్తా అంటే వీళ్ళందరికీ కూడా కాల్ చేయండి, ఆఫీస్కి రండి, వినండి, చూడండి. ఎందుకంటే ఫిజికల్గా చూడండి, చెయ్యండి, అసలు ఏంటనేది తెలియదు. ఓకే, సో డబ్బులు ఊరికే రావు, కష్టపడింది అయితే రావు. సో ఇక్కడ ఏంటంటే అవకాశం ఉంది, అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం వచ్చి చూసి ట్రైనింగ్ తీసుకుంటే కానీ మనకి వర్కౌట్ కాదు. ఆ తర్వాత నువ్వు ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు, ఎలా చేయాలి, డిజిటల్గా చేయాలి అనేది నీకు అప్పుడు ఐడియా వస్తుంది. కానీ ఆఫీస్ చూడకుండా మేము ఆఫీస్ చూడము, మేము ఆన్లైన్లో అనేది ఇది ఎవరికి నమ్మద్దు అనండి. ఓకేనా, ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయి. సో అందుకే మేము ఏమని చెప్తామంటే ఆఫీస్కి రండి, చూడండి, మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి, అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా ఉండదు, ఏది లేదు మేడం. ఓన్లీ మీకు గోల్ ఉందా, మీరు కమిట్మెంట్గా ఇస్తారా, కంటిన్యూ వర్క్ చేయగలుగుతారా, కన్సిస్టెన్సీగా ఉండగలిగితే మాత్రం సక్సెస్ రేట్ అయితే 102%. సో ఇన్ కేస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అంతా ఓకే అంటే జెన్యూన్ అని వాళ్ళు కూడా నమ్ముతారు ఆఫీస్కి వచ్చినట్టు అయితే. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా చాలా మంది ఆన్లైన్లో చూసి మోసపోతున్నారండి. సో రండి, ఆఫీస్కి విజిట్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలా వచ్చిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కూడా మనం ఎన్ని డేస్ ఉంటుంది వాళ్ళకి? యాక్చువల్గా మనము వచ్చిన తర్వాత మాట్లాడుతాం, డిస్కషన్ చేస్తాం. ఓకేనా, ట్రైనింగ్ అనేది కొంతమందికి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు విత్ ఇన్ 1 week లోపల సెట్ అయిపోతారు మేడం. ఒక 2 weeks 3 weeks లోపల ప్రొడక్ట్ గురించి ఐడియా తెలియాలంతే. ప్రోడక్ట్ గురించి, సేల్స్ అనే దాంట్లో ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి. కొంతమందికి 3 months పడుతుంది. నాకు ఈ బిజినెస్ రావడానికి 3 months పట్టింది మేడం. 3 months నేను సార్ వాళ్ళతో జర్నీ చేసిన, వాళ్ళతో సండే వెళ్ళిన, తిరిగిన, అసలు సేల్స్ ఎలా చేస్తుండ్రు, ఎలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాళ్ళ ఎమ్మటి తిరిగిన. ఓకే, మనకు నీడ్ ఉంది, ఓకే మనకు నీడ్ ఉన్నది కాబట్టి మనం తిరగాలి. మనం ఇక్కడ రమ్మంటుంది ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసం రండి, మీ గోల్స్ కోసం రండి. మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలంటే రండి, మీకు సెకండ్ ఇన్కమ్ కావాలంటే రండి, సక్సెస్ కావాలనుకుంటే రండి. ఎందుకంటే నేను ఆల్రెడీ సక్సెస్ అయితేనే ఉన్నా. చూడండి, నేను ఆల్రెడీ వీక్లీ 2 days హాలిడేస్ వస్తాయి మేడం. సాఫ్ట్వేర్ 2 రోజులు ఏం చేయలేము, ఒక రోజు చాలు. ఇంకో రోజు ఇప్పుడున్న ఏజ్లోనే మనం ఎర్న్ చేసుకోవాలి మనీ. సో ఇప్పుడు కష్టపడండి. ఓకే, సో లీగల్గా, అది కూడా మనం అబద్ధాలు చేసి ఏం చేయాలి, లీగల్గా, ఎథికల్గా, ప్రాపర్గా డబ్బులు సంపాదించుకునే మంచి అవకాశం కాబట్టి మీరు అందరు రండి, చూడండి, కాల్ చేసి ఆఫీస్కి వచ్చి మీరు అన్ని డీటెయిల్స్ తీసుకొని, రిటైర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ రావచ్చు, చూడొచ్చు, చేయొచ్చు. కంపల్సరీ వస్తారండి మన వాళ్ళందరూ కూడా. అండ్ వాట్ అబౌట్ డెవలప్మెంట్ అండి? హైదరాబాద్లో మన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, ఎక్కడ పెట్టచ్చు అంటారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు కరెక్ట్ టైం మేడం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు కనుక మిస్ అయిపోతే హైదరాబాద్ మార్కెట్లో జంప్ అయిపోతాయి ప్రైసెస్.